హై గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ ఫర్ హ్యాండ్స్ ఆన్ సెషన్ డీడీఎల్ గురించి. సో ఎస్కేఎల్లో డీడీఎల్ గురించి మనం ఒక కాన్సెప్చువల్ వీడియో చూసాము. సో దానికి రిలేటెడ్ హ్యాండ్స్ ఆన్ వీడియో అయితే ఇది. సో ఎవరైతే చూడలేదో ఫస్ట్ అది చూస్తే వస్తారని అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం క్రియేట్ స్టేట్మెంట్ మాట్లాడుకున్నాం. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ వాడకపోయినా పర్లేదు, అక్కడ చెప్పాను దాని గురించి. వాడినా పర్లేదు, ఓకే. దాని డిఫరెన్స్ అక్కడ మాట్లాడాను. సో ఎంప్లాయీ అన్న టేబుల్ని క్రియేట్ చేయబోతున్నాం. ఇక్కడ నేమ్ అన్నది దాంట్లో ఉన్న ఫస్ట్ కాలం నేమ్ ఇది. దాని డేటా టైప్ వ్యార్చార్ అంటే ఏమనుకున్నాం, టెక్స్ట్ ఫీల్డ్ అనుకున్నాం. టెక్స్ట్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఏబిసిడి అది. లాస్ట్ నేమ్ అన్న నెక్స్ట్ సెకండ్ కాలం వచ్చేసి లాస్ట్ నేమ్. దాని డేటా టైప్ వచ్చి వ్యార్క్యార్. ఆ నెక్స్ట్ కాలం వచ్చేసి డెసిగ్నేషన్. దాని డేటా టైప్ వ్యార్క్యార్. లాస్ట్ కాలం వచ్చేసి శాలరీ. దాని డెసిగ్నేషన్ నెంబర్. ఇక్కడ నేను ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ యూజ్ చేయలేదు. అవి మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి కన్స్ట్రెయింట్ ఎలా యాడ్ చేయాలన్నది ఒకసారి చూద్దాం. అక్కడ మీకు మీకు నార్మల్గా క్రియేట్ చేసేసాను నేను టేబుల్, ఓకే. సో దాంట్లో డేటా కూడా నేను ఇన్సర్ట్ చేశాను ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి. సో ఒకసారి టేబుల్ ఎట్లా ఉందో చూపిస్తాను, సెలెక్ట్ స్టార్ కమాండ్ చూసి, ఓకే. సో దీంట్లో నేను రికార్డ్స్ అయితే ఇన్సర్ట్ చేశాను కదా. సో దాన్ని ఇన్సర్ట్ కమాండ్ ఒకసారి చూడండి ఎలా ఎలా చేశాను అన్నది. సో ఇన్సర్ట్, నేను మాట్లాడుకున్నట్టు ఇన్సర్ట్ ఇంటూ ఆ ఎంప్లాయీ టేబుల్, రైట్. ఈ ఎంప్లాయీ టేబుల్ ఈ నేను ఇక్కడ బ్రాకెట్లో కింద ఇన్సర్ట్ స్టేట్మెంట్లో ఒకసారి దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చూస్తే లైన్ నెంబర్ 1ని, లైన్ నెంబర్ 7ని ఫోకస్ చేయండి. సో ఇక్కడ ఎంప్లాయీ పక్కన నేను ఎటువంటి కాలం నేమ్స్ రాయలే, బ్రాకెట్ పెట్టి జస్ట్ వాల్యూస్ అని పెట్టి నెక్స్ట్ వాల్యూస్ ఇచ్చేసాను, అవునా. సో అప్పుడు దాని అర్థం ఏంటి అంటే, ఫస్ట్ రాసిన వాల్యూ ప్రతి ప్రతి పారెన్సిస్లో ఫస్ట్ రాసిన వాల్యూ ఫస్ట్ కాలంకి వెళ్తుందని, అంటే ఎల్ ఫస్ట్ నేమ్లోకి వెళ్తుంది, అదే నేమ్లోకి వెళ్తుంది. ప్రణీత్ లాస్ట్ నేమ్లోకి వెళ్తుంది. అసోసియేట్ డెసిగ్నేషన్లోకి వెళ్తుంది. 160 శాలరీలోకి వెళ్తుంది. సేమ్ సెకండ్ రికార్డ్ అనమాట ఇది. ఏ అన్నది నేమ్లోకి వెళ్తుంది, రాకేష్ అన్నది లాస్ట్ నేమ్లోకి వెళ్తుంది, మేనేజర్ అన్నది డెసిగ్నేషన్లోకి వెళ్తుంది, 190 అన్నది శాలరీలోకి వెళ్తుంది. సేమ్ నెక్స్ట్ మిగతాయి కూడా అంతే. సో ఎప్పుడైతే ఇది రన్ చేశానో ఈ 4 రికార్డ్స్ ఫోర్ టప్పుల్స్ కింద కనబడుతున్నాయి కదా, 1 2 3 4. సో ఈ ఫోర్ రికార్డ్స్ మనకి ఎంప్లాయీ టేబుల్లోకి ఇన్సర్ట్ అవుతాయి, ఓకే. సో ఆల్రెడీ నేను అలా 8 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను. అదే మీకు ఇందాక అవుట్పుట్లో కనిపిస్తుంది, ఒకసారి చూడండి. 8 రికార్డ్స్ అనమాట. సో నేను ఇప్పుడు నాకు లాస్ట్ ఫస్ట్ నేమ్ తెలియదు అనుకుందాం, ఓకే. లేకపోతే నాకు డెసిగ్నేషన్ తెలియదు అనుకుందాం, ఓకే. సో నేను అప్పుడు ఎలా ఇన్సర్ట్ చేయాలి వాల్యూ చెప్పండి. నేను మాట్లాడుకున్నాం కదా, డెసిగ్నేషన్ నాకు తెలియదు, మిగతా వాల్యూస్ తెలుసు. డెసిగ్నేషన్ లేకపోయినా పర్లేదు, నేను టేబుల్లో ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎలా రాయాలి, ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్. మీరు దేనికైతే వాల్యూస్ ఇవ్వబోతున్నారో ఏ కాలమ్స్కి, అవి నువ్వు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది ఈసారి. లాస్ట్ టైం చూసారా మీరు, లాస్ట్ టైం చేస్తున్నప్పుడు ఇన్సర్ట్ ఇక్కడ ఎంప్లాయీ పక్కన ఎటువంటి కాలం నేమ్స్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఆల్ 4 వాల్యూస్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు. ఆల్ 4 వాల్యూస్ కాలం వైజే ఇవ్వాలనుకుంటున్నారు. అంటే ఫస్ట్ నేమ్ ఫస్ట్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ లాస్ట్ నేమ్ వస్తుంది, తర్వాత డెసిగ్నేషన్ ఇస్తున్నారు, లాస్ట్లో శాలరీ వాల్యూ ఇస్తున్నారు, రైట్. సో ఆర్డర్ కూడా చేంజ్ చేయట్లేదు, అండ్ ఆల్సో ఏ కాలంని స్కిప్ చేయట్లేదు వాల్యూ ఇస్తున్నప్పుడు. అందుకు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, మీరు ఇస్తాను నాకు అదే బెస్ట్ వే అంటే మీరు ఇక్కడ కూడా అన్నీ రాయండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డెసిగ్నేషన్ కామా శాలరీ, ఓకే. ఈజీగా ఉంటుందని నేను పెట్టలేదు అంతే. ఇక్కడైతే తప్పనిసరిగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఎందుకు అంటే మీరు మూడాట్లకే వాల్యూస్ ఇస్తున్నారు, ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి శాలరీకి. ఎందుకంటే మీకు ఆ డెసిగ్నేషన్ అన్న వాల్యూ ఏంటో తెలియదు ఆ పర్టికులర్ అబ్బాయికి, ఓకే. సో ఇది ఒకసారి చూద్దాము. గణేష్ డెసిగ్నేషన్ తెలీదు. సో శాలరీ, నెక్స్ట్ శాలరీ వాడికి ఒక 100 రూపీస్ వస్తుంది అనుకో. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇలా రన్ చేస్తే ఈ 3 ఫీల్డ్స్కి వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది 9th రికార్డ్ కింద. అండ్ థర్డ్ ఫీల్డ్ డెసిగ్నేషన్ ఉంది కదా, అక్కడ నల్ పడుతుంది, ఓకే. అదొకసారి చూడండి, ఓకే. ఎగ్జిక్యూట్ అయింది కదా, నెంబర్ ఆఫ్ రోస్ ఇన్సర్టెడ్ 1 రోస్. అండ్ ఒకసారి సెలెక్ట్ కమాండ్ కూడా రన్ చేసి చూద్దాం, ఓకే. 9th రికార్డ్ కింద మనకి ఏమి ఇన్సర్ట్ అయింది, మనం ఇన్సర్ట్ చేసిన గణేష్ అన్న అబ్బాయి 100 రూపీస్ శాలరీ, డెసిగ్నేషన్ నల్. ఇప్పుడు ఈ నల్ అన్నది మనం డెసిగ్నేషన్ మీద ఎటువంటి
కన్స్ట్రెయింట్ యూజ్ చేయలేదు, అంటే నాట్ నల్ అన్న కన్స్ట్రెయింట్ యూజ్ చేసి ఉంటే, ఓకే, నాట్ నల్ అన్న కన్స్ట్రెయింట్ యూజ్ చేసి ఉంటే డెసిగ్నేషన్ కాలం మీద మనకి అసలు ఈ ఇన్సర్ట్ పని చేయకుండా ఉండేదన్నమాట. ఓకే, అంటే నువ్వు వాల్యూ ఇస్తున్నప్పుడు పక్కాగా డెసిగ్నేషన్కి వాల్యూ ఇవ్వి అని చెప్తున్నట్టు, నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఒకవేళ ఈ డెసిగ్నేషన్ అనే కాలం మీద పెడితే. ఓకే, ఇప్పుడు మనం ఇంకోటి ట్రై చేద్దాం. ఓకే, సో శాలరీ అన్న కాలంకి నాట్ నల్ కన్స్ట్రెయింట్ని అప్డేట్ పెడదాం. ఓకే, అంటే శాలరీ పక్కాగా ఇవ్వాలి నువ్వు అని దాని అర్థం, అంతేనా? సో మనం ఏం చేయొచ్చు, ఆల్టర్ కమాండ్ కదా. ఆల్టర్ టేబుల్ మనం ఇప్పుడు దాకా ఏం చూసాం, క్రియేట్ చూసాం, ఇన్సర్ట్ చూసాం, ఇప్పుడు ఆల్టర్ చూద్దాం. ఓకే, ఆల్టర్లో మనం కన్స్ట్రెయింట్స్ని ఆల్టర్ చేద్దాం ఫస్ట్. ఓకే, లేకపోతే మీరు కాలం నేమ్ని ఆల్టర్ చేద్దామా ఫస్ట్, నెక్స్ట్ దాని గురించి చూద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ రీనేమ్ కాలం సాలరీ టు సాల్. ఓకే, సో ఇట్లా రన్ చేస్తే ఏమవుతుందంటే, ఇది రీనేమ్ కదా. ఓకే, రీనేమ్ కాలం టు ఓల్డ్ కాలం నేమ్ శాలరీ అని ఉండేది, ఇప్పుడు దాన్ని న్యూ కాలం మేము ఏం చేసాం అంటే శాల్ చేసాం. ఓకే, ఒకసారి సెలెక్ట్ కమాండ్ రన్ చేద్దాం. ప్రతిసారి నేను సెలెక్ట్ కమాండ్ రన్ చేయాలంటే లేదు, మీకు ఇంకో కమాండ్ ఉంది, డిస్క్రైబ్ కమాండ్, అది ఒకసారి రన్ చేస్తాను. ఇప్పుడు చూసారు అప్డేట్ అయిందా శాలరీ అని, శాల్ కింద అప్డేట్ అయిందా. సో అట్లానే నాకు శాల్ నచ్చలేదు, నేను మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేసుకుంటాను. శాలరీని స్మాల్ పెట్టినా క్యాపిటల్ పెట్టినా ఒకటే, ఎందుకంటే ఇట్ ఈస్ కేస్ ఇన్సెన్సిటివ్. ఓకే, శాలరీ. ఓకే, సో ఇప్పుడు డిస్క్రైబ్ చేద్దాం ఒకసారి. డిస్క్రైబ్ టేబుల్ నేమ్ అనమాట, అంటే డిస్క్రైబ్ అంటే ఆ టేబుల్లో వాల్యూస్ ఎట్లా ఉన్నాయి అట్లా డిస్క్రైబ్ చేస్తుంది, అంటే స్ట్రక్చర్ వాల్యూస్ కాదు, డేటా కాదు, మనం మాట్లాడుకున్నట్టు నేను స్ట్రక్చర్ గురించి చెప్తుంది అనమాట డిస్క్రైబ్. అంటే కాలం డేటా టైప్ ఏంటి, కాలం మీద ఏ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను, డిస్క్రైబ్ రన్ చేసాం కదా. శాలరీ అనే కాలంకి డేటా టైప్ వచ్చేసి నంబరు, దానికి నల్ ఉందా అంటే ఎస్, నల్స్ ఎలా అవుతాయి అందులో. ఓకే, మీరు నాట్ నల్ అన్న కన్స్ట్రెంట్ ఈ కాలం మీద పెడితే ఇది నో ఉంటుంది. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రెంట్ ఈ కాలం మీద పడితే ఆ డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ ఉంటుంది. ప్రైమరీకి కన్స్ట్రెంట్ పెడితే ఇది ఎస్ ఉంటుంది. యునిక్ అని ఉంది కదా మనం కన్స్ట్రెంట్ మాట్లాడుకున్నాం, అది పెడితే ఇక్కడ ఎస్ ఉంటుంది. చెక్ కన్స్ట్రెంట్ మాట్లాడుకున్నాం, అది పెడితే ఎస్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఇట్లా కనిపిస్తాయి నీకు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ శాలరీ అన్న కాలంకి ఎవరు నల్ ఇవ్వడానికి లేదు. ఓకే, నల్ వాల్యూ ఎవరు ఇవ్వడానికి లేదు, అంటే ఇది నో పడాలి. నల్ ఎవరు ఇవ్వడానికి లేదు, ఏదో ఒక వాల్యూ పక్కాగా ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి మీరు, ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ కాలం నేమ్, సెట్ నాట్ నల్ అని పెడితే సరిపోతుంది. సాలరీ సెట్ నాట్ స్పేస్ నల్. ఓకే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కమాండ్ రన్ చేస్తున్నాను కదా, సో ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ ఒకసారి డిస్క్రైబ్ చూద్దాం ఎట్లా ఉందన్నది. సో శాలరీ అన్న కాలం మీద ఫోకస్ చేయండి. ఇందాక ఇక్కడ మీకు శాలరీ నల్ క్వశ్చన్ మార్క్ కాలంకి ఎస్ అని ఉంది, అంటే నల్ ఎలో అని. ఇప్పుడు నో అని ఉంది, అంటే నల్ నాట్ ఎలో అని. ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇన్సర్ట్ రన్ చేద్దాం. ఎట్లా అంటే శాలరీ ఇవ్వద్దు మనం, ఓకేనా, శాలరీ ఇవ్వకుండా రన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందో చూడండి మీరు. ఏమవుతుంది అనుకుంటున్నారు, శాలరీ ఇవ్వకుండా ఇన్సర్ట్ వాల్యూస్లో మిగతా 3 ఇచ్చి రన్ చేస్తే తీసుకుంటుందా? తీసుకోదు. ఎందుకు తీసుకోదు, ఇక్కడ నల్ వాల్యూ అలో చెయ్యను అని నో పెట్టించావు నువ్వు దాంతో, రైట్. నో, నల్ వాల్యూ అలో చేయను నేను అని నో పెట్టించావు కనుక ఆ టేబుల్లోకి నల్ వాల్యూస్ ఎలా అవ్వవు. నల్ వాల్యూ అంటే ఏంటి, అసలు వాల్యూ ఇవ్వకపోతే నల్ వాల్యూ, రైట్. వాల్యూ ఇవ్వకపోవడాన్ని సహించను అని అని పెట్టించుకున్నావు శాలరీకి. ఓకే, సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే వాల్యూ ఇవ్వకు, అసలు అది ఏం చేస్తుందో చూద్దాం, అసలు ఏం చేయగలుగుతో చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఎంపీ వాల్యూస్. మనం వాల్యూ ఇవ్వద్దు అంటే ఒక కాలమ్ని స్కిప్ చేస్తున్నాం అని కదా, కాలమ్ని స్కిప్ చేస్తున్నాం అంటే కాలమ్ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి కదా. ఏ కాలమ్స్కి అయితే నువ్వు వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలో ఆ కాలమ్స్ని ఇక్కడ నువ్వు మెన్షన్ చేయాలి.
డెసిగ్నేషన్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డెసిగ్నేషన్ రైట్. వాల్యూస్ ఏదో ఒకటి. మీ పేరేమన్నా చెప్పండి. కే కే పి పి లక్ష్మి అనుకుందాం. లక్ష్మి వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి? సంథింగ్ ఒక అసోసియేట్ అనుకుందాం. ఓకే. సో వాళ్ళకి శాలరీ నేను ఇవ్వట్లే. ఇప్పుడు రన్ చేద్దాం. ఏమవుతుందో చూడండి. ఏమంటుంది? డిఎంఎల్ ఆపరేషన్ టు ద టేబుల్ ఫెయిల్డ్ ఆన్ కాలమ్ శాలరీ విత్ ఎర్రర్, నల్ రిజల్ట్ ఇన్ ఏ నాన్ నల్లబుల్ కాలమ్. అంటే ఏంటి? నువ్వు నల్ ఇచ్చావురా రే, శాలరీ నాన్ నల్లబుల్ కాలమ్ అంటే నల్ అవ్వకూడదురా శాలరీ అన్న కాలం, కానీ నువ్వు నల్ పెట్టావు అంటే ఏ వాల్యూ మెన్షన్ చేయలేదు నువ్వు, అందుకు నల్ అని తీసుకున్నాను నేను. అందుకని ఇది ఎర్రర్ త్రో చేశాను. అంటే నువ్వు ఇక్కడ కన్స్ట్రెంట్ మెన్షన్ చేసావు కదా. ఏ కన్స్ట్రెంట్? నాట్ నల్ అన్న కన్స్ట్రెంట్ మెన్షన్ చేసావు శాలరీ కాలం మీద. అందుకని చెప్పి ఈ టేబుల్కి నువ్వు ఎప్పుడైనా ఇన్సర్ట్ వితౌట్ శాలరీ ఫీల్డ్ కొడితే నీకు తీసుకోదు. ఇట్లా ఇది ఒక ఫీచర్ అనమాట. చెప్పాలి అంటే ఫీచర్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు డేటాబేస్ క్రియేట్ చేయబోయేవాడివి. ఓకే. నీకు క్లయింట్ వచ్చి ఏం చెప్పాడు అంటే, అరే నాకు కస్టమర్స్ వస్తున్నారు, కాకపోతే వాళ్ళు మెయిన్గా నాకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. నాకు ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే వాళ్ళు నేను ఫ్యూచర్లో కాంటాక్ట్ ఇవ్వలేను. సో వాళ్ళు ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నువ్వు స్టోర్ చేయి. కాకపోతే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు పక్కాగా ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందే వాళ్ళు, లేకపోతే అకౌంట్ క్రియేట్ చేయను వాళ్ళని అని అంటే దాని అర్థం ఏంటి? అకౌంట్ ఆ రికార్డ్ని స్టోర్ చేయడానికి వస్తుంది కదా క్రియేట్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎండ్లో, అది స్టోర్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు దాని మీద నాట్ నల్ అని పెట్టేస్తావు. అంటే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వకుండా నీకు అకౌంట్ క్రియేట్ అని కొట్టారు అనుకోండి, వాళ్ళకి అసలు తీసుకోదు. యువర్ అకౌంట్ హ్యాస్ నాట్ బీన్ క్రియేటెడ్ అని ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ లాగా ఏమన్నా రిఫ్లెక్ట్ అయ్యేలాగా సెట్ చేసుకునేలాగా అనమాట. సో ఈ నాట్ నల్ కన్స్ట్రెంట్స్, యూనిక్ కన్స్ట్రెంట్స్ ఇవన్నీ ఒక ఫీచర్స్ అనమాట ఇవి చెప్పాలంటే. ఓకే. దాన్ని ఒక నెగిటివ్ కింద చూడడానికి కాదు. ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా ఇది నెగిటివ్ అని అనకండి, ఇది ఫీచర్. ఓకే. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఒకళ్ళు వచ్చి సరే పర్లేదు ఫోన్ నెంబర్ లేకపోయినా పర్లేదు క్రియేట్ చేసేయి అని అన్నాను అనుకో, నేను ఆల్రెడీ ఇప్పుడు ఆల్టర్ చేసి పెట్టేశాను. అంటే నాట్ నల్ కన్స్టెంట్ అప్లై అయిపోయింది. ఇప్పుడు ఆ నాట్ నల్ కన్స్టెంట్ రిమూవ్ చేయాలి నేను కదా. రిమూవ్ చేయడానికి ఏమని చెప్పాను? డ్రాప్ చేయాలన్నాను. ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ కాలమ్ నేమ్, డ్రాప్ నాట్ నల్. ఒకసారి రన్ చేద్దామా? డ్రాప్ నాట్ నల్. సో ఇప్పుడు ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఒకసారి రిఫ్లెక్ట్ అయిందో లేదో చూద్దాం డిస్క్రైబ్ చేసి. డిస్క్రైబ్ చేస్తే మీకు ఏం కనబడుతుంది? ఈసారి నల్ క్వశ్చన్ మార్క్ ఫీల్డ్లో ఎస్ వస్తుంది. అంటే ఎస్ నువ్వు నల్ పెట్టుకో, ప్రాబ్లం ఏ లేదు అని. సో ఇప్పుడు సేమ్ అది లక్ష్మీ ఫీల్డ్ ఇన్సర్ట్ చేద్దాం. వెళ్ళిందా రికార్డ్? 1 రికార్డ్ ఇన్సర్టెడ్ అని చూపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం ఎట్లా వెళ్ళింది అన్నది. ఓకే. సో ఎక్కింది లక్ష్మి అన్నది, శాలరీ నల్తో ఎక్కింది. రైట్. సో దిస్ ఈజ్ వాట్ కన్స్ట్రెంట్స్ ఈజ్ అబౌట్. ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ అవన్నీ కూడా మీరు ఒకవేళ సెట్ చేసుకుంటే నేను చెప్పినట్టు జస్ట్ ఇక్కడ ఆల్టర్ టేబుల్ నేమ్స్, ఆల్టర్ కాలమ్ నేమ్, ప్రైమరీ కీ అన్నట్టుగా సెట్ చేస్తే అది ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ కింద తీసుకుంటుంది. ఓకే. సో అట్లా అనమాట. ఇంకా ఏదైనా అంతే. లేదు నేను ఫస్టే టేబుల్ క్రియేషన్ అప్పుడే పెట్టుకుంటాను అంటే దీని పక్కనే రాసుకోవచ్చు మీరు. ఓకే. ఇవి నేమ్ అన్నది ప్రైమరీ కీ అనుకో, దీని పేరు ప్రైమరీ స్పేస్ కీ ఇట్లా రాస్తే ఓకే నేమ్ అన్నది ప్రైమరీ కీ అవుతుంది అన్నట్టుగా. లేదు నాకు లాస్ట్ నేమ్ అన్నది ఫారెన్ కీ అవ్వాలి అని అంటే రిఫరెన్సెస్ చెప్పుకున్నాం కదా. రిఫరెన్సెస్ నీ టేబుల్ 2 ఏదో టేబుల్లో నీకు వేరే కాలం ఏదో ఫారెన్ కీ అవుతుంది కదా, అప్పుడు అది కాలం నేమ్ ఇస్తాం. అప్పుడు ఈ లాస్ట్ నేమ్ అన్నది ఆ T2 అన్న టేబుల్లో LN అన్న కాలంకి రిఫరెన్స్ చేస్తూ ఉంటుంది ఫారెన్ కీ కింద.
ఓకే. సో, అట్లా అనమాట. ఇంకా మీకు అడిషనల్‌గా ఏమన్నా కావాల్సి వస్తే క్వెషన్స్ ఉంటే అవి కామెంట్స్‌లో అడగండి. నాకు అడుగుతున్నారు క్వెషన్స్ ఉన్నాయంటున్నారు. అవైతే పెట్టండి కామెంట్స్‌లో. ఎందుకంటే మీరొక్కళ్ళే పర్సనల్‌గా అడిగితే అందరికీ క్వెషన్ సాల్వ్ అవ్వదు కదా! మీకొచ్చిన క్వెషన్ వేరేళ్ళకి కూడా వచ్చుండొచ్చు. సో, మీరు కామెంట్‌లో అడిగితే నేను కామెంట్‌లో రిప్లై ఇస్తాను. మీ వల్ల ఒక నలుగురికి తెలిసినట్టు అవుతది అదే ఆన్సర్. రైట్? దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడేస్ గైస్. మళ్ళీ ఈరోజు రేపొద్దున ఇంకొక టాపిక్స్‌తో మళ్ళీ వద్దాం. సో, ఐ థింక్ యూ ఆర్ లెర్నింగ్ వెల్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. బై.